ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయడం ఎలా చూద్దాం. ముందుగా మనం ఎన్‌పిఎక్స్ స్పేస్ క్రియేట్ హైఫెన్ రియాక్ట్ హైఫెన్ యాప్ @లేటెస్ట్ అంటే ఆ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాని నుంచి డౌన్లోడ్ అవుతుంది. సో మనకి ఫోల్డర్ నేమ్ ఇచ్చుకోవాలి. సపోజ్ నేను డెమో 1 అని ఇచ్చాను. ఇలా కూడా ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఎస్ కొట్టమనిద్ది, వై కొడతాం. నెక్స్ట్ కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇన్స్టాల్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. సో అన్నీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ npm అని కొడితే మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం డెమోలో ఇన్స్టాల్ చేసాం కాబట్టి డెమోలోనే npm కమాండ్స్ అనేవి యూజ్ చేయగలం. సో npm ఇన్స్టాల్ అని కొట్టింగల్లే మనకి ఇన్స్టాల్ అయిపోయినాయి. కావాల్సిన ప్యాకేజెస్ అని npm ఇన్స్టాల్లో ఉంటాయి. సో ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. మనం న్యూ టెర్మినల్ తీసుకున్న తర్వాత సేమ్ డైరెక్టరీలో npm స్టార్ట్ అని కొడితే మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే నోడ్ మాడ్యూల్స్ అని ఉంటుంది, పబ్లిక్ అని ఉంటుంది, ఎస్ఆర్సి ఉంటుంది. సో పబ్లిక్లో నోడ్ మాడ్యూల్స్లో అయితే మనకి కావాల్సిన ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అయి ఉంటాయి. పబ్లిక్లో ఏంటంటే ఏవైతే మెయిన్గా మనం యూజ్ చేస్తామో index.html అంటే ఈ ఫైల్ నుంచి ఒక ఐడి అనేదాన్ని క్రియేట్ చేసి ఆ ఐడి నుంచి index.jsకి రెఫరెన్స్ పెడతాం. అందువల్ల ఇక్కడ index.jsలో ఈ రూట్ అనే ఐడిని యూజ్ చేసుకుంటాం. ఈ రూట్ అనే ఐడి యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఒక రూట్ని క్రియేట్ చేస్తాం. దీనిలో మనం ఏదైతే కాంపోనెంట్స్ ఇస్తామో అవి బ్రౌజర్లో డిస్ప్లే అవుతాయి. సపోజ్ మనం ఇక్కడ యాప్.js అనే కాంపోనెంట్ని ఇచ్చాం. ఈ యాప్ కాంపోనెంట్ వాడటం వల్ల యాప్ కాంపోనెంట్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో సేమ్ కంటెంట్ అనేది బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్గా వాళ్ళు ఏదో కంటెంట్ ఇచ్చారో మనం తీసేసి మన ఇష్టం వచ్చిన కంటెంట్ రాస్తే అది అక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇదంతా తీసేసి ఒక టెక్స్ట్ రాస్తున్నాను. సో మనం ఏదైతే యాప్.jsలో రాసామో కంటెంట్ అదే కంటెంట్ బ్రౌజర్లో కూడా డిస్ప్లే అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే